అసలు ఏం జరిగిందంటే నేను ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుమలకి వెళ్తున్నా. ఎందుకంటే నాకు శ్రీవారి సేవకి వెళ్ళడానికి టికెట్ దొరికింది. నేను బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది October 2 to October 6. సో ఇక్కడ మేము చూస్తున్నాం కదా, ఇది శ్రీవారి సేవా సదన్ 1. సో శ్రీవారి సేవా సదన్ 1 ఉంది కదా, ఇక్కడ వచ్చి లేడీస్ ఉంటారు. సేవా సదన్ 2లో జెంట్స్ ఉంటారు అనమాట. సో మనము ఫస్ట్ సేవా సదన్ 2కి వెళ్ళి కింద రిజిస్ట్రేషన్ హాల్ అని ఉంటుంది, పెద్ద హాలు. అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి కార్డు, స్కార్ఫ్ ఇస్తారు. స్కార్ఫ్ ఇచ్చి మనకు ఎక్కడ డ్యూటీ పడిందో వాళ్ళు చెప్తారు. సో డ్యూటీ పడిన టైమింగ్స్ మనకి ఏదైతే ఇస్తారో అప్పుడు మనము డ్రెస్ కోడ్లో ఇలా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకొని మనం డ్యూటీకి వెళ్ళాలి. సో ప్రతిరోజు అదే డ్యూటీ అనమాట. ప్రతిరోజు ఈ టిప్లో తీస్తారు. మనకి టెంపుల్ డ్యూటీ పడితే కనుక మనం టెంపుల్ లోపల మనం డ్యూటీ చేస్తామన్నమాట. ఇది చూసారంటే ఇది సేవా సదన్ 1లో హాల్ ఇలా ఉంటుంది కూర్చోడానికి. అక్కడ దూరంగా చూపిస్తున్నాం కదా కౌంటర్స్, బట్ ఇక్కడైతే ఎవరు ఉండరు. బట్ సేవా సదన్ 2లో జెంట్స్ అని చెప్పాను కదా, అక్కడ ఉంటారు. సో ఇది నాకు ఇచ్చిన బెడ్. ఆ తర్వాత నేను వెళ్ళాను కదా, వెళ్ళి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్కార్ఫ్ అంతా తీసుకుంటే మాడ వీధుల్లో తిరుగుతున్నా. అది బ్రహ్మోత్సవం లాస్ట్ డే. సో రథాలు ఇవన్నీ నేను పిక్స్ తీసుకున్నా. ఇది మార్నింగ్ టైము. సో సేమ్ పిక్చర్ ఇది నైట్ అనమాట. నాకు అన్నదానంలో పడింది కదా డ్యూటీ వచ్చి వెంకమాంబ సత్రంలో 4 to 10. సో అది అయిపోయిన తర్వాత నేను ఇలా పిక్స్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ డే. తర్వాత సెకండ్ డే మేము ఉదయాన్నే 6కి అంతా స్నానం చేసి పూలు కోయడానికని వెళ్ళాము. వెళ్తే ఇంకా ఓపెన్ చేయలేదు, టైం ఉంది కదా అని బాటగంగమ్మ టెంపుల్ దగ్గరలోనే ఉంది, ఇది విజిట్ చేద్దామని వచ్చాం. ఎర్లీ మార్నింగ్ చూసారంటే ఇక్కడ మీరు ఇంకా ఓపెన్ చేయలేదు. మేము బయట నుంచే దండం పెట్టుకొని చక్కగా గుడి చుట్టూ తిరిగేసి అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయనేసి. సో నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఉన్న ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, సో ఇక్కడ వచ్చి కొందరు మేము వచ్చేటప్పటికి భజన చేస్తూ ఉన్నారు. సో మేము కూడా కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అలా పిక్స్ అవి తీసుకొనేసి తర్వాత మేము టైం అయిపోయిందని చెప్పేసి పూలు కోయడానికి మళ్ళీ వెళ్ళామన్నమాట. పూలు కోయడం ఉండే ఈ ప్లేస్ వచ్చి సేవా సదన్కి దగ్గరలోనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా చల్లటి గాలి, క్లైమేట్ కూడా చాలా బాగుంది. మనకి వాళ్ళు ఒక బకెట్ ఇస్తారు. సో మనం దాంట్లో కోయచ్చు అనమాట. ఒక ఇలా వరుసలుగా ఉంటే మనం అటుపక్క ఇటుపక్క చేరి కోయచ్చు. మాకు ఈ సేవలో లేదు, ఇది ఎక్స్ట్రా డ్యూటీ కింద అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం కావాలంటే వెళ్ళి చేయొచ్చు, లేదంటే మనం ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు. సో మేము వచ్చేసి 4 to 10 కదా, సో మేము మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాము. అలాగే క్యాష్ కటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఎవరికైనా క్యాష్ కటింగ్ డ్యూటీ పడే నాకు ఫ్రెండ్స్ దొరికారు, అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. యాక్చువల్గా నేను ఇండివిజువల్గా వెళ్ళాను అనమాట. సో నాకు ఇక్కడికి వెళ్ళాక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. 4 to 10లో ఉండే గ్రూప్లో ఒక అమ్మాయి, తర్వాత వేరే నేను రిజిస్ట్రేషన్ దగ్గర చేసేటప్పుడు పరిచయమైన వాళ్ళతో కలిసి నేను క్యాష్ కటింగ్కి వెళ్ళాను. ఇలాగే పూలు కోయడానికి వచ్చింది కూడా వీళ్ళతోనే అనమాట. వీళ్ళతోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్నాను. మిగిలిన టైంలో నా డ్యూటీ టైంలో వాళ్ళతో ఉండేదాన్ని అనమాట. సో అలాగే వీళ్ళతో కలిసి నేను వీళ్ళకి క్యాష్ కటింగ్ పడింది. సో వీళ్ళతో కలిసి వెళ్ళి ఒక 2 hours అలా చేసేదాన్ని. అలాగే మళ్ళీ వచ్చి ఒకరోజు మేము శ్రీవారికి మాలలు కట్టే ప్లేస్కి కూడా వెళ్ళామన్నమాట. అది కూడా మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వస్తుంది. సో ఏంటంటే ఇండివిజువల్గా వెళ్ళినా మనకేం అక్కడ భయమే ఉండదు. చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా మన డ్యూటీ మనం చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మేము ఖాళీగా ఉండే టైంలో జాపాలికి కూడా వెళ్దాం అనుకున్నాం ఒక సాటర్డే. బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఫుల్ రెయిన్ ఆఫ్టర్నూన్ వరకు. సో మాకు కుదరలేదు. సో అందుకని మేము వెళ్ళలేదన్నమాట. సో తర్వాత వచ్చి అది కాకుండా మనము వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి కదా తిరుమలలో, చాలా ప్లేసెస్ అవన్నీ చూడవచ్చు. బట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం అడవిదల్లో కొన్ని గోవిందనామాలు అలా చదువుకుంటూ ఉండేదాన్ని. వరాహస్వామి టెంపుల్కి వెళ్ళడము వీళ్ళతో కలిసి 2 days నేను వెళ్ళాను. తర్వాత డే నాకు కుదరలేదు వర్షం వల్ల. తర్వాత వచ్చి లాస్ట్ డే మనకు దర్శనం ఇప్పిస్తారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఈ గ్రూప్లో ఉండే వాళ్ళకి అంటే క్యాష్ నోటికి పడింది, క్యాష్
డ్యూటీ పడిన నా ఫ్రెండ్స్కి ఎవరికి చెంబు డ్యూటీ పడలేదు. బట్ 4 to 10 మాకు అన్నదానం దగ్గర పడిందని చెప్పాను. వాళ్ళు వచ్చి గ్రూప్గా వచ్చారు, వాళ్ళకి పడింది టెంపుల్ డ్యూటీ. సో వాళ్ళు వెళ్ళారు. బట్ మేము అడిగి చూసాము అక్కడ. బట్ అడిగినా అది టైం వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఈ టిప్లోనే పడుతుంది, మేమేం చేయలేమని చెప్తారు. బట్ ఎనీహౌ మేము మళ్ళీ వెళ్ళి అడిగాము. అడిగినా కూడా వాళ్ళు అది ఈ డిప్ అమ్మ, ఏం చేయలేము అని చెప్పారు. బట్ మళ్ళీ వచ్చి ఇంకా ఏం చేయలేము కదా, లాస్ట్ టైం మేము ఎర్లీ మార్నింగ్ 3కి 12:30కి అంతా స్కాన్ చేయించుకున్నామంటే లాస్ట్ 6th రోజు ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళొచ్చు అనమాట మన దర్శనానికి. లేదా 12:30కి కూడా మనం వెళ్ళొచ్చు దర్శనానికి. మన ఇష్టం. మనము ట్రైన్ టికెట్స్ మాకు ట్రైన్ టికెట్ మేము ముందుగా బుక్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. 300 రూపీస్ దర్శనం ఇస్తా అనమాట. మాకు 1.5 అవర్లో అయిపోయింది, ఎందుకంటే ఎవరు లేరు కదా, ఎవరు ఉండరు ఆ టైంలో. సో త్వరగానే దర్శనం ప్రశాంతంగానే అయిందని చెప్పాలి. చాలా హ్యాపీ. అయితే అక్కడ ఉన్నన్ని రోజులు టైం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలీదు. సో అంత బాగుండింది. అలాగే కాకుండా మాకు టైం అయితే కుదరలేదు, కానీ చాలామంది అంతే జాపాలి వెళ్ళడము, పవనాసనము, ఇంకా చాలా ప్లేసెస్ చూశారు. అనంతల్వర్ ఉండే ప్లేస్ కావచ్చు. మళ్ళీ వచ్చి మేము వెంగమాంబ సమాధి కూడా చూద్దాం అనుకున్నాం. చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ చేయలేకపోయాము. బట్ అదే నెక్స్ట్ టైం కనుక ఛాన్స్ కానీ వచ్చితే ఆఫ్టర్ 3 months ఖచ్చితంగా చేస్తాము. ఆ ప్లేసెస్ చూస్తాం. ఇది చూసినట్టయితే ఇది వచ్చి శ్రీవారికి మాలలు కట్టే ప్లేసు. ఇక్కడ మేము కొద్దిసేపు ఫ్లవర్స్ అన్నీ కట్టివ్వడము, అవన్నీ అరేంజ్ చేయడము చేసాము. ఇక్కడ వాళ్ళన్నీ కటింగ్ చేసి కరెక్ట్గా మాలలు శ్రీవారికి పంపిస్తారు. అన్నీ కరెక్ట్ హెచ్చు తగ్గులు లేకుండా ఉండేట్టుగా చూసుకొని బయట ఇలా ప్లేస్ ఉంటుంది. సో ఇదండి నేను మోస్ట్ ఆఫ్ ద టైం తిరుమలలో చేసినవి. ఒకరోజు మాల కట్టడానికి వెళ్ళాను, ఒక్కొక్క రోజు 2 days క్యాష్ కటింగ్కి మా ఫ్రెండ్స్తో, అక్కడ ఫ్రెండ్స్ అని వాళ్ళు. సో మేము అన్నదానం చేసేటప్పుడు ఏం పని ఉందా అంటే, ఇక్కడ చూసినట్టుగా 2 ఆకులన్నీ మనం 4 to 5 బ్రేక్ ఇచ్చింది. ఆ టైంలో ఈ ఆకులన్నీ 2 sides ఉండే పక్క 1 side ఉండే ఆకు పక్క పెట్టండి. పైనుంచి అందరూ భక్తులు వస్తారు, వాళ్ళకి మనం సర్వ్ చేయాలి. అక్కడ అన్ని టీమ్ వస్తుంది కాబట్టి నేను తీయలేదు. సో ఇది లాస్ట్ డే ఇలా మేము ముందు రోజు ఇక్కడ సేవకులందరూ హ్యాపీగా వెయిట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ తెలిసిన కోర్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను.